హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి అగ్రికల్చర్ ఫుడ్ 28 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. అయితే వడకట్టేసుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి, అలాగే గుడ్ ఈవినింగ్ అండి. పొద్దునైతే నేను ఈ కూరగాయలని మురగబెట్టడం ప్రాసెస్ ఒక వీడియో తీశాను కదండి. ఈవినింగ్ అయితే అయింది, 12 గంటల తర్వాత మురిగాయండి కూరగాయలు. చూడండి, ఈ విధంగా బాగా మురిగి ఫంగస్ అంతా చూడండి ఎట్లా పైకి తేలిందో. అట్లాగే వీటిల్లో కూడా ఇంతగా వీటిని ఏం చేయబోతున్నాను అనేది, దాని ఉపయోగం అనేది మీకు చెప్తానండి. ముందుగా వీటిని ఇట్లాగా వడగట్టుకోవాలండి. చూడండి, వడగట్టుకున్న నీళ్ళు అయితే ఇట్లాగ వచ్చాయండి. ఈ పిప్పిని కూడా మనం వేస్ట్గా పోవాల్సిన అవసరం లేదు. వీటిని కూడా నేను ఉపయోగిస్తాను. వీటిని కూడా వడగట్టేసుకుంటామండి. ఈ విధంగా అయితే వడగట్టేసుకున్నానండి. ఈ విధంగా వడగట్టుకున్న నీటిని ఈ డీస్లోకి పోసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, డీస్లో అయితే నీళ్ళు తీసుకున్నానండి. దీన్నంతా తీసి దీంట్లో పోసుకుంటున్నా. నాకున్న చెట్లకైతే ఈ డీస్ నీళ్ళు సరిపోతాయండి. ఇంతకీ ఎందుకమ్మా నీకు ఇంతది అని అనుకుంటున్నారా? నాకున్న చెట్లన్నిటికైతే కొట్టేసుకుంటానండి. చెట్ల నిండా మొక్కలు వేస్తాయండి. ఒక చెట్టుకి కనీసం 5-6 మొక్కలైనా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో నాకు ఇట్లా మొక్కలకి అట్లా పురుగు పడుతుంది, నాకు నచ్చలేదండి. అందుకని నేను దీన్ని తయారు చేశాను. చాలా రకాల ఉన్నాయండి వ్యవసాయంలో. చూడడం వల్ల మొక్కలకు పట్టిన పురుగులు ఇట్లా మొదట్లో కూడా మనం జిగ్గు తట్టేసి పోసుకుంటామండి.
ఇవి ఉన్నాయి కదా సారం వేసుకోవచ్చండి. ఆ విధంగా వాటితో కూరగా కుళ్ళిపోయిన వాటితో కూడా ఏం ఉపయోగం ఉందని నాకు నచ్చిన రీతిలో నాకు తెలిసిన రీతిగా నేను మీకు చెప్పానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కరు కూడా లైక్ చేయడం లేదండి, చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నాము, కుళ్ళిపోయిన కూరగాయలన్నీ పట్టుకోవాలండి, చాలా వాసన కూడా ఉంటుంది. అయినా నాకు పర్లేదండి, మేము సేద్యం చేసేవాళ్ళమి, అయినా నాకేం బాధలేదు. కానీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, వైరల్ చేయండి ప్లీజ్ అండి. ఇంతవరకు తీసుకొచ్చారు, ఇంకా తీసుకోరండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.